బ్యాక్ టు ఛానల్ బామ్మగారి ముచ్చట్లు. నానబెట్టుకున్నాను నా ఊళ్ళో చాలా ఆయన గుడిలో నేను వస్తాను. నేను ఎత్తుకుంటాను పెట్టుకుంటాడా నేను ఉతుకుతానని పెట్టేటప్పుడు నేను ఉతుకుంటాడా జైలు పెడతాడు. తర్వాత నేను తెల్లగా వస్తానంట. తెల్లగా సాగలం బాగుంటుంది. అంత సరుకు పోసి పెడతారు. కొత్త బాగా అన్నమాట గుడికి గట్టుకెళ్ళి అనమాట. గుడికి పూజ చేసుకునేటప్పుడు గుడికి గట్టుకెళ్తారు. ఆంజనేయ స్వామి గుడికి రాముల వారి గుడికి ఎప్పుడు వెళ్తాడు. వెళ్ళేటప్పుడల్లా వేసుకుంటారు గుడిలోకి వెళ్ళేటప్పుడు. ఒక బకెట్ తెచ్చిపెట్టలే ఇక్కడే దాడిస్తారు. అక్కడ మళ్ళీ అక్కడికి ఎత్తుకెళ్ళాలి. ఒక బకెట్లో 2 బకెట్లో ఇక్కడ పెట్టు, నేను ఇక్కడే దాడిస్తాను. మళ్ళీ అక్కడికి సెల్లి ఆడెత్తుకెళ్ళలేదు. బాగా మురిగిపోయినాయి మొత్తానికి. బాగా పోసావు సరుకు. గుడ్డలు ఎన్ని గుడ్లు ఉన్నాయి? చాలతీలు తక్కువ, సరుకు ఎక్కువ. చూడు ఎట్టొస్తుందో. చేతులకి అసలు లేదు. చూసా బ్రష్ కూడా వేసా. బ్రహ్మాండం ఉన్నాయి గుడ్డలు కొత్త ఇలాగా. అసలు మురికెక్కడ ఉంది? కొత్త చొక్క అనేది పెట్టేటప్పుడేమో నేను ఉతుక్కుంటాను పెడతాడమ్మా. తర్వాత ఏమో నేది ఆ నల్ల బకెట్ నిండా ఉన్నాయి. అది ఒక్కటి తేలేతే ఇక్కడే దాడిస్తాను. శివ శివ శివని అడిగిన చెప్పవు, హరహరహరని అడిగిన పలకవు. ఎవరేమన్నారు స్వామి, ఎవరేమన్నారు కమ్మగా సబ్బు వాసన వస్తాడు. సూపర్గా ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైనా భజన రోజు కట్టుకున్నా కమ్మగా సబ్బు వాసన వస్తా శుభ్రంగా ఉంటాయి. సరుపు వాసన వస్తూ ఉంటాయి గుమ్మగుమ్మలాలు. దీంట్లో ఏమన్నా పెట్టుకోవచ్చు కూడా. ఇంకా బోలో ఉంటాయి నీళ్ళు, సరుపు నీళ్ళు. ఇంకెందుకు లేదు రేపు పొద్దున వస్తుందా బన్నీ సర్లే దీని
ఈ తెపాల్లో ముంచి పెడతాలి, అది ఒకటేగా. ఇదిగో. అవన్నీ పారిపోసి అదే చిక్కటి నీళ్ళు దాని నిండా తీసి పెడితే రేపు దాకా నాన్నిచ్చి దాంట్లో వేస్తారు. దీంట్లోనే ఉన్నాయిలే. ఇన్ని నెలలు ఎందుకు అయితే ఏమైంది? మరి నువ్వు ఈ బకెట్లో వస్తానన్నావుగా నీళ్ళు, ఆ తెపాల్లో పెడితే చాలదా సర్పు నీళ్ళు? సరే పెట్టు. చూడు అసలు ఎట్లా ఉంది. ఆ కాయలు వేస్తున్నావు కదా ఆడ తోటలో, ఏదే అందుకు రేపు పొద్దున్న దాకా నాన్నిచ్చి ఆ బట్టల్లో పెడితే సరిపోతుంది.